నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్టీ ఆక్సిజన్. టుడే ఈరోజు ఒక మంచి టాపిక్ అండి, చాలా హాట్ బర్నింగ్ టాపిక్. గోల్డ్ రేట్ పెరుగుతుంది, తగ్గుతుంది, బట్ లాస్ట్ 1 వీక్ లో చూస్తే మాత్రం కొద్దిగా స్టెబిలైజ్ అయింది. అయితే చాలా మంది వ్యూవర్స్ అడుగుతున్నారు ఏంటంటే, అసలు గోల్డ్ రేట్ తగ్గుతుందా, తగ్గితే ఎంతవరకు తగ్గుతుంది, దీనికి కారణాలు ఏంటి, పెరుగుతుందా, పెరిగితే దీనికి కారణాలు ఏంటి, అట్లానే వెండి, ఈ 2 విషయాల గురించి మాట్లాడుకుందాం. గోల్డ్ మనం చూసుకుంటే పీక్ 1.5 lakhs per 10 grams వెళ్ళింది, 24 క్యారెట్. సో ఇప్పుడు ఈరోజు టుడే 1,12,15,000 1,20,000కి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 25-30,000 తగ్గింది లాస్ట్ 1 వీక్లో. ఇంకా ఎంత తగ్గుతుంది అంటే నా ఉన్న ప్రిడిక్షన్ బట్టి, నాకున్న మినిమం నాలెడ్జ్ బట్టి, ఐ థింక్ ఇట్ విల్ స్టెబిలైజ్ బిట్వీన్ 90,000 to 1 lakh per 10 grams 24 క్యారెట్. అదే 22 క్యారెట్ అయితే మేబీ అనదర్ 10,000, 11,000 తక్కువ అవుతుంది. సో ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది అంటే, ఇట్స్ ఆల్ రూపీ బికమింగ్ వీక్ ఎగెన్స్ట్ డాలర్, యుఎస్ ఎకానమీ, బ్యాంక్ రేట్, ఇంట్రెస్ట్ రేట్స్, రెపో రేట్, జిఎస్టీ ఎఫెక్ట్, చాలా ఉన్నాయి. అట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు వార్స్ అవుతున్నాయి, అక్కడ ఎఫెక్ట్ ఉంది. సో నోబడీ ఈజ్ షూర్ అబౌట్ ఎనీథింగ్. స్టాక్ మార్కెట్ ఈజ్ హైలీ వాలటైల్. గోల్డ్ని ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళంటే, లేడీస్ ఫంక్షన్కి వేసుకెళ్ళడానికి ఆర్నమెంట్స్ కింద వాడుకునేవాళ్ళు ఎక్కువ. అది 22 క్యారెట్ అవుతుంది. బట్ ఇప్పుడు ఏమైందంటే, ఆర్నమెంట్తో పాటు ఇన్వెస్ట్మెంట్గా కూడా ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూస్తున్నారు. ఎందుకంటే మార్కెట్ రియల్ ఎస్టేట్ స్లో ఉంది, దెన్ స్టాక్ మార్కెట్ హైలీ వాలటైల్, మిగిలిందల్లా గోల్డ్. మోస్ట్ ఆఫ్ ద మేజర్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే రియల్ ఎస్టేట్, స్టాక్, గోల్డ్. మ్యూచువల్ ఫండ్స్ అవన్నీ ఉన్నా కానీ ఇప్పుడు మేజర్ ఈ మూడింటి మధ్య కాంపిటీషన్ ఉంటుంది. సో నో పీపుల్ ఆర్ టేకింగ్ రేట్ ఎలాగ పెరిగింది, 70-80 వేలు అంటే ఒకేసారి ఆల్మోస్ట్ 80% పెరిగిపోయింది లాస్ట్ 6 months or 8 months నుండి. సో పెరుగుతుంది. బట్ లాస్ట్ 1 వీక్లో కొద్దిగా స్లో ట్రెండ్ ఉంది. సో కాబట్టి జనాలు ఇంకా కొద్ది తగ్గుతుందండి. నాకు తెలిసి మొత్తం తగ్గదు, ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్ టు ది ఓల్డ్ ప్రైస్. సో కంటిన్యూషన్లో ఏంటంటే, ఇండియా ఈజ్ ది హైయెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ గోల్డ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఎందుకు, మనం భారతదేశంలో బంగారం లేకుండా ఎప్పుడు బయటికి వెళ్ళాం. బికాజ్ పెళ్ళి అయినా ఫంక్షన్ అయినా టన్స్ ఆఫ్, ఒకే పందిరిలో కేజీలు గోల్డ్ వేసుకుని కనిపిస్తారు. కొందరు హాఫ్ కేజీ వేసుకుంటారు, కొందరు పావు కేజీ వేసుకుంటారు, కొందరు తులాలు వేసుకుంటారు. సో ఆ డిమాండ్ వల్ల ఏమవుతుందంటే, పసుపు, పచ్చదనం, పసిడి, ఇవి అంటే అత్యంత ఇష్టమైన వస్తువులు లేడీస్కి. సో లేడీస్ ఇంతకుముందు కంటే ఇప్పుడు జెంట్స్ కూడా వాడుతున్నారు లేడీస్తో పాటు. సో లేడీస్ వాడి జెంట్స్ వాడితే డిమాండ్ పెరక్కి ఏమవుతుంది. అండ్ ఇట్ గోల్డ్ బులియన్ మార్కెట్ అనేది చాలా డిఫరెంట్ అండి. నోబడీ నోస్, ప్రిడిక్టింగ్ ఈజ్ వెరీ వెరీ టఫ్. సో ఎవరైనా కొనుక్కోవాలి అంటే డబ్బులు ఉంటే మాత్రం కొనుక్కోవడం బెటర్. ఎందుకంటే ఇవాళ తగ్గినా మళ్ళీ కొద్ది పెరుగుతుంది. సో 1,50,000 టచ్ అయిన దాఖలాలు ఉన్నాయి. సిల్వర్కి వచ్చేసరికి 2 lakhs అయింది. సో ఇవి తగ్గినప్పుడు మేబీ 1 lakh వచ్చినప్పుడు కొనుక్కుంటే బెటర్. ప్రతి వాళ్ళకి చెప్పాను, ప్రతి ఇంట్లో ఒక హాఫ్ కేజీ బంగారం, ఒక హాఫ్ కేజీ సిల్వర్, ఒక 200 గజాల ప్లాటు, ఇది కంపల్సరీ. ఎస్పెషల్లీ కూతుర్లు ఉన్నవాళ్ళు, పిల్లలు ఉన్నవాళ్ళు, చిన్నపిల్లల వాళ్ళు కొంటే, ఇప్పుడు ల్యాండ్ మీద పెట్టారనుకోండి, ఇవాళ కొంటే ఆఫ్టర్ 10 years అది 5 times అవుతుందా 10 times అవుతుందో తెలియదు. సో గోల్డ్ అంత పెరగకపోవచ్చు, బట్ ఆల్ ఇన్వెస్ట్మెంట్స్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్గా. ఒకటే దాంట్లో పెడితే ఇబ్బంది పడతాం. సో విల్ వెయిట్ అండ్ సీ హౌ మచ్ రేట్ ది గోల్డ్ విల్ ఇంక్రీజ్, హౌ మచ్ రేట్ ది సిల్వర్ విల్ ఇంక్రీజ్ అనేది. థ్యాంక్ యూ.